పార్శ్వ ఏకాదశి. సహజంగా ఏకాదశులన్నీ కూడా చాలా పవిత్రమైనవి. ఈ ఏకాదశి రోజున మనము ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి. రోజులు ఎక్కువ భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ప్రతి 15 రోజులకు ఒక ఏకాదశి వస్తుంది. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. పురుషోత్తమ మాసం అంటే అధిక మాసంలో 2 ఏకాదశులు కలుపుకుంటే మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. ఈ ఏకాదశులు కింది విధంగా ఉన్నాయి. మనకి ఈ పార్శ్వ ఏకాదశినే జయంతి ఏకాదశి అని కూడా అంటారు. భాద్రపద శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి. దీని యొక్క వృత్తాంతము శ్రీకృష్ణ భగవాన్ నుండి ఏకాదశుల గురించి ధర్మరాజు అంటే యుధిష్ఠిర మహారాజు తెలుసుకునేటువంటి విషయాలను సంవాద రూపంలో బ్రహ్మవైవర్త పురాణంలో వర్ణించబడి ఉండాలి. ధర్మరాజు అడుగుతాడనమాట కృష్ణ భగవాను, భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి, దాని మహత్యం ఏమిటి, ఆ వివరాలు నాకు దయతో తెలియజేయండి అని చెప్పినప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడు, ధర్మరాజా, నీవు అడిగినటువంటి వివేకమైనటువంటి ప్రశ్న నిజానికి అందరికీ ఎంతో లాభదాయకమైనది. సమస్త పాపాలను నశింపజేసేటువంటి ఆ ఏకాదశి పేరు పార్శ్వ ఏకాదశి. ఈ ఏకాదశి మహిమను విన్నంత మాత్రాన్నే మనిషి అన్ని రకాల పాపాలు నశిస్తాయి. ఈ ఏకాదశి పాలన వలన కలిగే పుణ్యము వాజిపాయి యజ్ఞాలతో సమానం అవుతుంది. దీన్నే జయంతి ఏకాదశి అని కూడా అంటాము. ఈ ఏకాదశి రోజు శ్రీ వామనదేవుని భక్తితో అర్చించేవాడు ముల్లోక వాసులచే అర్చించబడతాడు. అంటే అంత గొప్పదన్నమాట. పద్మాక్షుడగు విష్ణు భగవానుని ఈరోజు అర్చించేవాడు నిస్సందేహంగా భగవద్ధామానికి వెళ్తాడు. శయనించుచున్న భగవానుడు ఈ ఏకాదశి రోజునే ఎడమవైపు నుండి కుడివైపుకు తిరుగుతాడనమాట. అందుకే ఈ ఏకాదశి పేరు పార్శ్వ పరివర్తని ఏకాదశి అనే పేరు వచ్చిందనమాట. వామన భగవానికి జై. అప్పుడు ధర్మరాజు ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఏంటంటే, ఓ జనార్దన, నీవు చెప్పినటువంటి దాన్ని విన్నప్పుడు నాకు కొంచెం సందేహాలు కలుగుతున్నాయి. ఏంటంటే, నీవు ఎలా శయనిస్తావు, ఏ విధంగా పక్కకు తిరుగుతావు, చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించే విధానం ఏమిటి, నీవు శయనించి ఉన్నప్పుడు జనులు చేయవలసిందేమిటి, నీవు బలిచక్రవర్తిని ఎందుకు తాళ్లతో బంధించినావు, వీటన్నిటికీ సమాధానాలు చెప్పవలసిందిగా, నా సందేహాలన్నీ నివృత్తి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అనేసి వినయంగా అడుగుతాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు కృష్ణ భగవానుడు సమాధానం చెప్తూ, ఓ ధర్మరాజా, త్రేతాయుగంలో బలి అనే నా భక్తుడు ఒకడు ఉన్నాడు కదా, అతను రాక్షస కులంలో జన్మించినప్పటికీ కూడా అతడు నిత్యము నన్ను పూజిస్తూ ఉంటాడు. అతడు బ్రాహ్మణులకు కూడా అర్చించేవాడు, యజ్ఞాలను బాగా వనరించేవాడు. ఈ ప్రకారం అతడు త్వరలోనే మంచి ప్రభావవంతుడయ్యేసి ఇంద్రుడిని కూడా పరాజితం చేస్తాడనమాట. అలా స్వర్గాన్ని మొత్తాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత ఇంద్రుడితో పాటు దేవతలందరూ కూడా, ఋషులందరూ కూడా వచ్చి నన్ను ఆశ్రయిస్తారు, మమ్మల్ని రక్షించండి, మేము రాజ్యానంతా కోల్పోయామని. అప్పుడు వారి యొక్క ప్రార్థనలను నేను మన్నించి వామన రూపంలో నేను అవతరించేసి బలి మహారాజు యొక్క యజ్ఞ ప్రాంగణానికి బయలుదేరాను. అక్కడ బ్రహ్మచారి యొక్క రూపంలో వెళ్ళా. అక్కడికి నేను బలిని 3 అడుగుల స్థలం అడిగినప్పుడు, అంటే 3 అడుగుల నేల అడిగినప్పుడు, కేవలం 3 అడుగులు కాక ఇంకా ఏదైనా కోరుకు అనేసి బలి చక్రవర్తి నన్ను అర్థిస్తాడనమాట. మరి 3 అడుగులేనా, అడుగు మీకు ఎంత కావాలో నేను ఇస్తానని. కానీ నాకు ఆ 3 అడుగులతోనే నేను ఎంతో సంతృప్తి చెందుతాను, నేను అడిగింది ఇస్తే చాలు, ఇస్తానని దృఢ నిశ్చయంగా పలుకు చాలు అంటాడనమాట. ఆపై ఇక ఎంత మాత్రమో సంకోచించం లేకుండా బలిచక్రవర్తి తన భార్య అయినటువంటి వింధ్యావళి నాకు 3 అడుగుల నేలను దానం ఇచ్చేశారు. అప్పుడు నేను వామన రూపంలో క్రమంగా శరీరాన్ని పెంచేసి 1 అడుగుతో సమస్త అధోలోకాలను ఆక్రమించేసి, 2వ అడుగుతో గ్రహమండలం అంతా కూడా, అంటే పైనుండి ఆకాశం అంతా కూడా ఆక్రమించేసి, ఈ 3వ అడుగు ఎక్కడ పెట్టాలో నాకు చెప్పు అనేసి అడిగినప్పుడు అతను ఎంతో వినయంగా నా తల మీద 3వ అడుగు పెట్టమనేసి చెప్తాడు. ఎప్పుడైతే ఆయన శిరస్సును తన 3వ పాదం యొక్క స్థానంగా చూపిస్తాడో అప్పుడు నేను ఎంతో
అతని పట్ల కృప చూపించి అతని యొక్క శిరముపై నా పాదాన్ని ఉంచాను. ఆ చక్రవర్తి వినమ్రతకు మెచ్చినటువంటి నేను ఆయనతోనే శాశ్వతంగా ఉంటాను అని కూడా ఆశీర్వదించా. కాబట్టి పరమ భక్తులను ఎప్పుడూ కూడా భగవంతుడు ఆదరిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన భక్తులకు అన్యాయం చేయడు అనమాట. అందుకే ఆయన భక్తవత్సలుడు. బలి చక్రవర్తిని సుతల లోకానికి పంపించడమే కాకుండా అక్కడ తన యొక్క విష్ణు చక్రాన్ని అతనికి రక్షణగా ఉంచుతాడు అనమాట. వామన భగవానికి జై. ఈ ఏకాదశి రోజునే, అంటే భాద్రపద శుక్లపక్ష ఏకాదశి రోజునే శ్రీ వామన దేవుని శ్రీ విగ్రహాన్ని బలి మహారాజు గృహంలో ప్రతిష్ఠించబడింది అనమాట. శ్రీ మహావిష్ణువుగా పాల సముద్రంలో ఆదిశేషునిపై పవలించి ఉంటాడు. విష్ణువు శయన ఏకాదశి నుండి ఉత్తాన ఏకాదశి వరకు 4 నెలల పాటు శయనిస్తాడు. ప్రతి ఒక్కడు భగవంతునికి ఈ 4 నెలలు విశిష్టమైనటువంటి అర్చన చేయాలి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి ఏకాదశిని యథావిధిగా పాటించాలి. కృష్ణ భగవానుడు యుధిష్ఠిరుడితో చెప్తాడు. ధర్మరాజు ఎంతో సంతోషించి ఏకాదశి వ్రత పాలన చేపడతాడు. ఈ ఏకాదశి పాలన ద్వారా మనిషి 100 అశ్వమేధ యజ్ఞ ఫలాలని పొందుతాడు అని మనకు ఫలశ్రుతి చెప్తా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఏకాదశిని పాటిద్దాం, అందరి దగ్గర పాటింపజేద్దాం, మనం తరిద్దాం, అందరినీ తరింపజేద్దాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పార్శ్వ ఏకాదశి పాటించే భాగ్యాన్ని మనకు కలిగించమని గురుదేవుల యొక్క పాదాలు పట్టుకొని మరియు కృష్ణ భగవాన్ యొక్క పాదాలు పట్టుకొని వేడుకున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.